అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమావేశాలు కీలకమంటున్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు లెక్కలు వేసి రాష్ట్రాలకు మార్గదర్శనం చేసే బాధ్యత బోర్డులదే అంటున్నారు. నిబంధనల ప్రకారమే శ్రీశైలం నీటిని వాడుకుంటున్నాం అంటున్నారు ఆయన. అంటే ఇప్పుడు కేఆర్ఎంబీ అయినా జీఆర్ఎంబీ అయినా మీటింగ్స్ తీసుకోవడం అనేది శుభమే పరిణామం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నీరు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆ వచ్చినటువంటి నీటిలో ఇప్పుడు ఇందాక కూడా చెప్పాము, ఇది 170 టీఎంసీలు నీరు వచ్చింది శ్రీశైలం అని. ఆ 170 టీఎంసీలు కూడా మన ఆంధ్రది కాదు, 110 అంటే 66% ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. మిగిలిన బ్యాలెన్స్ అంటే 34% తెలంగాణకు వస్తుంది. అంచేత ఆ వాటా ప్రకారమే ఒకవేళ తెలంగాణ ముందుగా వాడుకున్నా ఆంధ్ర ముందుగా వాడుకున్న ఆ క్యాలిక్యులేషన్ చేసి ఆ ఉన్న కొద్దిపాటి నీరు కూడా మనము ఆ 66 ఆ 34 రేషియో ఏదైతే ఉందో, అంటే గతంలో మనకి 299 512 టీఎంసీ ఏదైతే వాటా ఉందో కేఆర్ఎంబీ, దాని ప్రకారమే డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. అంచేత ఆ వాటర్ క్యాలిక్యులేషన్ని ఎప్పటికప్పుడు ఆ కేఆర్ఎంబీ మీటింగ్స్ ద్వారానే అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ గైడ్ చేస్తుంది. వాళ్ళు చేసినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఇరు రాష్ట్రాలు కూడా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత న్యాయపరమైన అంశాల ఆధారంగానే జీఆర్ఎంబీ నిర్ణయం తీసుకోవాలని నిమ్మల రామానాయుడు సూచించారు. జీఆర్ఎంబీ రాజకీయ అంశాల ఆధారంగా కాకుండా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి అన్నారు. మనము జీఆర్ఎంబీ అది కూడా ఇండివిడ్యువల్, అటు తెలంగాణ నుంచైనా వాళ్ళు రిప్రజెంటేషన్ వాళ్ళు పెడతారు, మనం ఆంధ్ర నుంచి మన అందులో జెన్యూన్గా ఏది న్యాయపరంగా ఉంటే దాన్నే యాక్సెప్ట్ చేస్తారు తప్ప వాళ్ళు రాజకీయపరమైన ఉద్దేశాలతోటి తెలంగాణ వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్తే దాన్ని కేఆర్ఎంబీ యాక్సెప్ట్ చేయదని నేను అనుకుంటాను.